మన క్యాండిల్ ఎలా మార్చుకోవాలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఫిల్టర్ స్విచ్ ఆపేసుకోవాలి ఫస్ట్ స్టెప్. ఇక్కడ ఈ వాల్ ఉంటుంది, అంటే దీనికి వాటర్ వచ్చే వాల్ క్లోజ్ చేసుకోవాలి. ఈ వాల్ లేకపోతే రెగ్యులర్గా మన రెగ్యులర్ వాల్ ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్. ఈ వాల్ ఇలా తిన్నగా ఉన్నదాన్ని ఇలా అడ్డం తిప్పేసుకోవాలి, అంటే వాటర్ దీంట్లోకి రాకుండా ఉంటుంది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో మనం దీన్ని పైన ఒక చెయ్యి దన్ను పెట్టి ఇది ఎడం చేతి వైపు తిప్పాలి. ఈ ఎడం చెయ్యి ఏదైతే ఉందో ఇటువైపు తిప్పుకోవాలి. ఇది ఓపెన్, కుడి చేతి వైపు క్లోజ్. ఇది సాధారణంగా మాకు హ్యాండ్ టైట్ తిరుగుద్ది, కాబట్టి రెంచ్ ఉంటుంది. దీనికి రెంచ్ ఈ పైదాకా ఎక్కించాలి ఫ్రెండ్స్. ఇక్కడ నాట్లు ఉన్నాయి కదా, ఈ నాట్లు పట్టుకునేలాగా పైదాకా ఎక్కించి లెఫ్ట్ తిప్పగానే ఇది ఓపెన్ అయిపోతుంది. అయ్యో మనకి అంటే వైట్ కలర్లో ఉన్నది ఇలా కంప్లీట్ కలర్ మారిపోతుంది. ఇది కంప్లీట్ కలర్ మారిపోయిందంటే ఈ బురదంతా లోపలికి వెళ్ళిపోతున్నట్టు. ఇది శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగే టైంలో ఈ రబ్బర్ ఓరింగ్ ఉంటుంది, ఈ ఓరింగ్ కింద పడిపోకుండా చూసుకోవాలి. సాధారణంగా ఏంటంటే ఇది కడిగే టైంలో ఓరింగ్ కింద పడిపోతుంది. ఇది ఎటువైపోయిందో వేయచ్చు. చూసారు ఇలా ఉన్నది ఎలా మారిపోయిందో. దీనికి ఈ మధ్యలో సెంటర్లో కూర్చొని ఈ ఓరింగ్ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. పెట్టేటప్పుడు ఒకటే టెక్నిక్, ఇలా అరచేతిలో పట్టుకొని ఇలా స్ట్రైట్గా పెట్టి కుడి చేతి వైపు తిప్పడం. కుడి చేతి వైపు మ్యాక్సిమం టైట్. ఇంకా మనకి కొద్దిగా పట్టుకోవాలంటే లైట్గా టైట్ వేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చి ఇక్కడ మనం ఇది ఖాళీ చేసాం కాబట్టి దీంట్లో ఎయిర్ ఉండిపోతుంది కాబట్టి దీన్ని ఫిట్టింగ్స్ ఇక్కడ ఇన్ను అవుట్ రాసి ఉంటుంది. ఈ అవుట్ పైప్ తీసుకోవాలి. ఈ పైప్ ఇలా లాగితే రాదు. ఈ బటన్ తీసే ముందు ఇది చిన్న లాక్ లాంటి ఉంది. ఈ లాక్ సీ లాక్ అంటారు, బ్లూ కలర్. ఇది లేకపోతే పర్వాలేదు, ఉంటే దీన్ని గోరుతో లాగితే వచ్చేస్తుంది. సీ లాక్ తీసి గోరుతో అలా లాగితే వచ్చేస్తుంది. అప్పుడు ఈ వాల్ ఆన్ చేయాలి, అంటే ఎయిర్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఎయిర్ తీసేసి మనం పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఇది ఫిల్ అయ్యి వాటర్ వస్తుందో అప్పుడు వెంటనే వాల్ కట్టేసి ఇది డైరెక్ట్ పుషింగ్ అయ్యింది. వాల్ కట్టేసి పెట్టేటప్పుడు డైరెక్ట్గా ప్రెస్ చేసేయడం, ఇంకా ఎటువంటి బటన్ నొక్కగలం. ఇంకా వాల్ ఆన్ చేసుకోవడం, స్విచ్ ఆన్ చేయడం. తీసి ఒకసారి ఎఫ్ఆర్ పట్టేస్తుంది. ఈ ఎఫ్ఆర్ మనం బాణం మార్కున్న వైపు తీసి రివర్స్లో పెట్టాల్సి ఉంటుంది క్లీనింగ్ చేయాలంటే. ఈ బటన్ గోరుతో ఇలా ప్రెస్ చేసి లాగితే వచ్చేస్తుంది. మళ్ళీ పెట్టేటప్పుడు ఇలా ప్రెస్ చేసి పెట్టేయండి.